క్రీస్తునందు మీకు శుభోదయం. విడుదల పొందగోరు వారు, రక్షింపబడాలని ఆశపడేవారు, దేవుని యందున్న భద్రతను పొందాలని కోరుకునేవారు యేసు ప్రభువును వెంబడిస్తారు. అటువారు ఆయన నుండి అనేకమైన మేలును మాత్రమే కాక హృదయమందు ఉన్న రోగము నుండి స్వస్థత పొందగోరుతారు. స్వనీతిపరులు ప్రభు యొద్దకు రారు, అహంకారులు ప్రభు యొద్దకు రారు. రాకపోగా ఆయనను, ఆయన యొక్క ఉనికిని, ఆయన చిత్తాన్ని, ఆయన బోధను ప్రశ్నించుచు దానిలో తప్పులు వెతుకుతూ ఉంటారు. ప్రభువు పాపులతోనూ సుంకరులతోనూ కూర్చుని భోజనం చేసేవాడు. వాళ్ళ యొద్దకి ఎందుకు వెళ్ళేవాడు? శాస్త్రులు పరిశీల యొద్దకు వెళ్ళేవాడు కాదు. ఒకవేళ వెళ్ళినను వాళ్ళతో కూర్చుని భోజనం చేసేవాడు కాదు. ఎందుకంటే సుంకరులు, పాపులు దేవుని యొక్క సన్నిధిని కోరుకునేవారు. వాళ్ళని ఏది పట్టి పీడిస్తుందో వాళ్ళకి తెలుసు కాబట్టి దాని నుండి విడుదలను కోరేవారు. మిగిలిన వారు ప్రభువుని ప్రశ్నించుచూ ఉండేవారు. ఒక సందర్భంలో యేసు ప్రభు ఇలా అన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం చూసినప్పుడు, యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలువ వచ్చితిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ఎవరు పాపి, ఎవరు నీతిమంతుడు? ప్రభువు చేత విడిపింపబడినవాడు నీతిమంతుడు, ప్రభువు చేత విడిపింపబడని వాడు పాపి. యేసు ప్రభువు మన జీవితాలకు వైద్యుడిగా ఉన్నాడు. యేసు ప్రభువు సువార్త ప్రకటించినప్పుడు అనేకులకు ఆయన యొక్క అవసరత కనబడింది. ఆయన వల్ల బాగుపడే పరిస్థితి ఉన్నదని తెలుసుకున్నారు. వాళ్ళు కేవలము శరీరమందు మాత్రమే కాక హృదయమందు కూడా స్వస్థత పొందారు. కొందరు ఆయన బోధలు విన్నప్పటికీ కూడా వాటిని అంగీకరించడానికి ఇష్టపడినందున ఆయనను నిరాకరించారు. అట్టివారు తమలో తామే నీతిమంతులని అనుకోవడం చేత వాళ్ళు ప్రభువుని నిరాకరించేవారు. ఆయన బోధించుచున్న బోధ మనుషులలో ఉన్న పాపమును వాళ్ళకి తెలియజేసేది. మనుషులు దేని చేత పట్టి పీడింపబడుచున్నారో, ఎందు నిమిత్తం వారి జీవితంలో సంతోషము, సమాధానాలు లేవో వారికి అర్థమయ్యేవి. వాళ్ళు పాపభారం క్రింద ఉన్నారన్న సంగతి వాళ్ళు గుర్తించేవారు. కాబట్టి అనేకులు ఆయన యందు విశ్వసించి వాళ్ళ పాపముల విషయంలో విడుదలను కోరుకునేవారు. అయితే కొందరు ఈలోక సంబంధమైన వాటి చేత గుర్తింపబడిన వారు, అంటే ధనము, అధికారం వంటివి కలిగి ఉన్నవారు, ప్రభువు చెప్పుచున్న బోధలో వాళ్ళకి అవగతం అవుతున్నప్పటికీ కూడా వాళ్ళ హృదయములలో ఆయన బోధను నిలుపుకొనుటకు ఇష్టపడక తృణీకరించేవారు. వారి పాపములను వారి నుండి తొలగించుకుంటకు వారు ఇష్టపడేవారు కాదు. అటువంటి వాళ్ళు తమను తామే నీతిమంతులుగా ఎంచుకునేవారు. కాబట్టి యేసు ప్రభు, నేను నీతిమంతులను పిలుచుటకు నేను రాలేదన్నాడు. ఎవరైతే సువార్త విని వారి హృదయములలో అంతరంగంలో నిలిచి ఉన్న పాపం విషయమై వాళ్ళకి అవగాహన కలిగి ఆ ప్రకారముగా వాళ్ళు స్పందించరో, వాళ్ళందరూ కూడా తమ పాపమును దాచుకొనుచు బయటికి నీతిమంతుల వలె వాళ్ళు జీవిస్తూ ఉంటారు. దేవుని సువార్త ఎంత గొప్పదో మనకు తెలుసు. అది సజీవమైనదై రెండంచుల గల ఖడ్గము కంటే వాడి అయినది అన్నాడు. సో అది మన లోతుల్లోకి వెళ్ళిపోయి మనలో ఉన్నదంతా కూడా మనకు తెలియజేస్తుంది. ఒక్కొక్కసారి మనకి ఇటువంటి తత్వం ఉందని తెలియకపోవచ్చు, కానీ దాన్ని కూడా బయటకు తీసుకొస్తుంది. కాబట్టి యేసు ప్రభువును గూర్చిన సువార్త ప్రకటింపబడుచున్నప్పుడు మనుషుల్లో ఉన్న అపవిత్రత వాడికి అర్థమవుతుంది.
ఎవడు ఎందైతే పాపము లేక అపవిత్రత ఉన్నదని వాడు గుర్తించాడో వాడు ప్రభు యొద్దకు వెళితే వాళ్ళు ఒక రోగి వైద్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎటువంటి స్వస్థత పొందుతాడో అటువంటి స్వస్థతను పొందుతాడు. మన శరీర తత్వము మనకు అర్థమవుతూ ఉంటుంది. మనలోకి ఏదైనా బయట నుండి ప్రవేశిస్తే అది మనలో ఏదో చేస్తుందన్న సంగతి మనకు అర్థమవుతుంది. ఇదే మనను వైద్యుడి వద్దకు తీసుకువెళ్తుంది. యేసు ప్రభు సువార్త వింటున్నప్పుడు కూడా మనలో ఏదో ఇదివరకే ప్రవేశించింది, దొంగ వలె ప్రవేశించింది, మన హృదయమును అంతరంగమును పాడు చేయొచ్చు, మన జీవితాలను అస్తవ్యస్తంగా చేస్తుందన్న సంగతి మనము గుర్తించడం జరుగుద్ది. సువార్త మనలోకి వచ్చి మనలో ఏదైతే ఉండకూడదో అది ఉన్నదని మనకు చెప్పినప్పుడు మనం స్పందించాలి. యేసు ప్రభువు పాపములను క్షమించుటకు ఈ భూమి మీదకి వచ్చాడు. నిజముగా మన వంటి వాళ్ళతో ఆయన కూర్చుని ఈ భూమి మీద జీవితాన్ని గడపడం అనేది మనుషుడికి ఎంతో ధన్యత. ఆ ధన్యతను మనం ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. దేవుని గూర్చి, క్రీస్తు ప్రభువుని గూర్చిన వర్తమానం మనం వింటున్నప్పుడు అది మన హృదయాంతరంగంలోకి వెళ్ళి పని చేయాల్సి ఉన్నది. అలా పని చేయుచున్నప్పుడు మనలో పరివర్తన రావాలి. ఆ పరివర్తనకు కారణము యేసు ప్రభువు. పరివర్తన కోరుకున్న వాడికి హృదయం ముందు స్వస్థత కలుగుతుంది. కాబట్టి ఆయన అన్నాడు, నేను పాపులనే పిలువ వచ్చి తిని. ఎందరైతే ఆయన సువార్త వింటున్నారో వారందరూ కూడా వారిలో ఉన్న అపరాధమును గుర్తించే సామర్థ్యతను పొందుతారు. ఆ అపరాధమును ఎప్పుడైతే గుర్తించారో దాన్ని విడిచిపెట్టాలన్న వర్తమానం విన్నప్పుడు ప్రభు వైపు చూచువాడు, ప్రభు యందు విశ్వసించువాడు, అలా ఎందరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్త పాపము నుండి విడిపింపబడతారు. వాళ్ళ జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు. వాళ్ళ పాపమును బట్టి వాళ్ళు దుఃఖపడని అవసరం లేకుండా ప్రభు వాళ్ళకి స్వస్థతను అనుగ్రహించగలడు. ఈరోజు మనలో ఏదైనా ఉండి మనల్ని బాధ పెడుతుందంటే యేసుక్రీస్తు ప్రభువును గురించి విన్న వర్తమానమును బట్టి దానిని మనము తీసివేయగలం. ఆయన వద్దకు వెళ్ళినప్పుడు, ఆయన వైపు చూచినప్పుడు ఆయన దానిని మనలో నుండి తీసివేసి మనకు పాపక్షమాపణ అనుగ్రహించి పరిశుద్ధపరచు. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఎంత గొప్ప ధన్యతను మాకు నీ కుమారుడు ద్వారా అనుగ్రహించి మేము ఏ సమయం అందేనను, ఏ పరిస్థితి అందేనను ఆయనను గూర్చి మేము విన్న వర్తమానం బట్టి మమ్మల్ని మేము పరిశుద్ధపరచుకుంటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువుని బట్టి మా కళ్ళు పాపక్షమాపణ బట్టి మీకు వేలాది కృతజ్ఞతాసు చెల్లిస్తున్నాం. దాన్ని మేము ఈ భూమి మీద జీవించినంత కాలము ఉపయోగించుకుంటకు నీ కొరకు మేము జీవించటకు సహాయం చేయండి నాయన. మరి మనుషులు రక్షింపబట్టుకే నీ కుమారుని పంపి ఉన్నాం కాబట్టి దాన్ని మేము సంపూర్ణంగా ఉపయోగించుకోవడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.